హలో అండి, అందరికీ నమస్తే. నిన్న ఓపీకి ఒక పెద్ద ఆవిడ వచ్చారండి. అరౌండ్ 65 to 70 ఇయర్స్ ఏజ్ ఉంటుంది ఆవిడకి. వాళ్ళ బంధువులు వాళ్ళు తీసుకుని వచ్చారు. బాగా నడవలేని స్థితిలో వీక్గా ఉన్నారు. కంప్లైంట్ ఏంటంటే మింగటానికి ఇబ్బందిగా ఉందని చెప్పారు. రాత్రి వరకు బాగానే ఉన్నారు సార్. నైట్ పడుకునేదాకా బాగానే ఉన్నారు. మార్నింగ్ లేవగానే బాత్రూమ్కి లేచినప్పుడు పడిపోయారు. ఇంక అప్పటి నుంచి మింగుడు పడట్లేదు, కొద్దిగా ఇట్లా గొంతు ఇబ్బందిగా ఉందని ఇట్లా చూపిస్తుంది అని తీసుకొచ్చారండి. అలానే గొంతు అంతా బాగానే ఉంది. ఎగ్జామిన్ చేస్తే లోపల ఎలాంటి ప్రాబ్లం లేదు. సో అరౌండ్ 11కి అట్లా తీసుకొచ్చారండి. అప్పటిదాకా ఏం చేశారమ్మా అని అడిగితే లోకల్ ప్రాక్టీషనర్ దగ్గరికి తీసుకెళ్ళాం సార్. వాళ్ళు వీక్గా ఉందని సెలైన్ ఇంజెక్షన్స్, బి కాంప్లెక్స్ ఇంజెక్షన్స్ అనేవి చేశారండి. ఇప్పుడు దాకా రెస్పాన్స్ లేదని చెప్పేసి ఇంకా మీ దగ్గర పంపించారని చెప్పారు. సో ఆవిడకి క్లియర్గా ఎగ్జామిన్ చేసిన తర్వాత అర్థమైంది కేసు. అది క్లియర్ కట్ కేస్ ఆఫ్ హెమిప్లీజియా అండి, అంటే పెరాలసిస్, స్ట్రోక్ వచ్చింది ఆవిడకి. అప్పటికే చాలా టైం వేస్ట్ అయిపోయిందండి. బయట అరౌండ్ 4 to 5 hours టైం వేస్ట్ అయిపోయింది. బీపీ చూస్తే చాలా హైలో ఉంది. అరౌండ్ 200/110 బీపీ ఉంది. ఆవిడకి లెఫ్ట్ సైడ్ పెరాలసిస్ అండి. లెఫ్ట్ సైడ్ కాలు చేయి వీక్నెస్ వచ్చేసింది. దానివల్ల ఆవిడకి మింగుడు పడకపోవడం కానీ, మాట రాకపోవడం కానీ. సో ఆ పేషెంట్ అటెండెన్స్కి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వెంటనే ఫిజిషియన్కి రిఫర్ చేశానండి. ప్రజెంట్ ట్రీట్మెంట్ తీసుకుంటుంది. సో ఇలాంటి సివియర్ ప్రాబ్లమ్స్, ఇలాంటి లక్షణాలు వచ్చినప్పుడు మీరు వెంటనే దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళండి, యాక్టర్స్ దగ్గరికి కాదు. వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్తో, తెలిసి తెలియని ట్రీట్మెంట్తో టైం అనేది చాలా వేస్ట్ అయిపోతుంటుంది. మన ప్రాబ్లం అనేది ఇంకా పెరిగి కాంప్లికేట్ అవుతుంటుంది. ఇలాంటి సీరియస్ కేసెస్లో ఫస్ట్ 1 hour అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఫస్ట్ 1 hourలో మనం ఎంత ఫాస్ట్గా ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే వాళ్ళకి ఆ రికవరీ కూడా అంత మంచిగా ఉంటుందండి. సో అనవసరంగా బయట టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇలాంటి లక్షణాలు కానీ ఉంటే వెంటనే మీరు డాక్టర్ని కలవండి. మాస్క్ పెట్టుకొని స్టెథోస్కోప్ వేసుకున్న ప్రతి ఒక్కరు డాక్టర్ కాదండి. మీరు వెళ్ళేటప్పుడు గమనించుకోండి. మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుంది. థ్యాంక్ యూ.